మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 24వ తేదీన ఆషాఢ అమావాస్య గురువారం రోజు రాబోతుంది. దీనికే చుక్కల అమావాస్య అని పేరు. ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న గొప్ప అమావాస్య ఇది. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తయిపోయి మరుసటి రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ అమావాస్య అతీత శక్తులను కలిగి ఉంటుంది కనుక ఈరోజు గుర్తుపెట్టుకుని ఈ చెట్టును తాకితే చాలు దోషాలన్నీ కూడా పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఈ చెట్టును తాకితే కటిక దరిద్రుడైన ధనవంతుడిగా మారిపోతాడు. వారి ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనానికి లోటనేది రానే రాదు. మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. అందుకే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ధరిస్తే ఏమవుతుందంటే చెడు శక్తి ఈరోజు ఎక్కువగా ఉంటుంది కదా, ఆ చెడుకు అట్రాక్ట్ అవుతాం. ఆ చెడు శక్తి వలన మనకు తెలియకుండానే మనం చేయకూడని పనులు చేసేస్తూ ఉంటాము. తర్వాత అరే ఏంటి ఇలా చేసేసాను అని ఎంతో బాధపడుతూ ఉంటాం. అందుకే అమావాస్య రోజు నల్లటి రంగు దుస్తులు ధరించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజు పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసము ఇలా ఎటువంటి ఫంక్షన్లు, శుభకార్యాలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజు స్నానం చేయకుండా మురికిగా ఉండకూడదు. అంతేకాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో మర్రి చెట్ల దగ్గరకు వెళ్ళకూడదు. 3 లేదా 4 రోడ్లు కలిసే చోటకు, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. దుష్టశక్తులు ఆవహిస్తాయి. ఈ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రత్యేకంగా సాయిబాబాను పూజించి పాలతో చేసిన ఏదైనా స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా మీకు నచ్చితే సాయిబాబాను పూజించుకోండి, లేదు మేము సాయిబాబాను పూజించము అనుకునేవారు చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి. అమ్మవారికి కూడా పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదన చేయండి, లేదంటే దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి. ఇలా ఈ గురువారం అమావాస్య రోజు మీ ఇష్టాన్ని బట్టి లక్ష్మీదేవిని కానీ బాబాను కానీ పూజించుకుంటే చెడు శక్తులు మీ దగ్గరకు రాలేవు. ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు కటిక దరిద్రుడైనా సరే ధనవంతుడిగా మారిపోతాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజు ప్రత్యేకించి అరటి చెట్టును తాకితే చాలు మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. కటిక దరిద్రుడైనా సరే ధనవంతుడిగా మారిపోతాడు. ఈరోజు అరటి చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ అరటి చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి కుదిరితే చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. తర్వాత ఆ అరటి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 సార్లు అరటి చెట్టును తాకండి. ఇలా 11 సార్లు అరటి చెట్టును తాకితే చాలు ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజు అరటి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. అరటి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక మనం వెళ్ళి అరటి చెట్టును తాకితే దానిలోని శక్తులు మన ఒంట్లోకి ప్రవేశిస్తాయి. మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. అలా అరటి చెట్టును తాకిన తర్వాత 2 నిమిషాలు అరటి చెట్టు దగ్గర కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇదంతా చేయటం కుదరని వారు కేవలం అరటి చెట్టును 11 సార్లు తాకితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ తలరాత మారిపోయి కుబేరులుగా మారిపోతారు. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా
మానవుడికి ఉపయోగపడేది. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడుతూ ఉంటారు. ప్రసాద వితరణకు అరటి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో కదిలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరొకటి లేదు. అరటి పువ్వుతో కూడా మనకు అనేక లాభాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తున్నాయి. కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు కూడా లభిస్తూ ఉంటాయి. కొంతమంది తెలియనితనంతో అరటి చెట్టును గొడ్రాలిగా భావించి చూస్తారు. పెళ్ళి అయి భార్య చనిపోయినా, 2 సార్లు పెళ్ళి అయ్యి విడిపోయినా లేక చనిపోయినా అతనికి 3వసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాన్ని అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కదిద్దుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు. దోషాలు పోవడానికే ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు. కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు. అరటి చెట్టు చాలా గొప్ప చెట్టు. దేవతలందరికీ అరటి చెట్టు అంటే ఇష్టం. అరటి పళ్ళంటే ప్రీతి. కనుక ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అరటి చెట్టును ఈ అమావాస్య రోజు తాకండి, శుభ ఫలితాలను పొందండి. ఈ రోజున యాలకులతో ఒక్క పరిహారం చేస్తే భయంకరమైన దరిద్రం, బాధలు కూడా పోయి ఒక్క నిమిషంలో జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేస్తారో వారి జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. మరి యాలకులతో ఈ చుక్కల అమావాస్య రోజు ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ చుక్కల అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన రోజు ఎవరైతే యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. దిష్టి, నరకన్ను అన్నీ తొలగిపోతాయి. నిజానికి ఈ చుక్కల అమావాస్య అనేది పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి తిథి. ఎందుకంటే ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలకు 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని చెడునంతా కూడా తొలగించుకోవడానికి, భయంకరమైన దిష్టి, దరిద్ర బాధలను తొలగించుకోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి. ఇక యాలకులకు చాలా శక్తి ఉంటుంది. యాలకులు సువాసనను వెదజల్లటంతో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. యాలకులతో ధన ఆకర్షణ చక్కగా సిద్ధిస్తుంది. యాలకులకు ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే మీరు యాలకులను 1 అయినా తిన్నారంటే చాలు ఆ సువాసన ఇతరుల్ని మీ వైపు ఆకర్షింపచేస్తుంది. యాలకుల వలన ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా యాలకులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత యాలకులతో ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు, మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే ఈ చుక్కల అమావాస్య రోజు చక్కగా చీకటి పడిన తర్వాత అంటే 6 నుండి 12 గంటల్లోపు ఒక 5 యాలకులను తీసుకోండి. ఈ యాలకులను మీ చేతిలో పట్టుకుని మీ ఇంట్లో పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. ఒక్కసారి మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నేను దరిద్ర బాధల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నాను. భయంకరమైన దృష్టి దోషాల వలన భయపడుతూ ఉన్నాను. ఆ బాధలన్నీ తొలగిపోవడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. నన్ను దీవించు స్వామి అని ఒక్కసారి మీ ఇష్టదైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఇష్టదైవం ముందు పెట్టిన యాలకులను తీసుకుని ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. అలా బయటకు వచ్చిన తర్వాత ఈ 5 యాలకులను చేతిలో పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకోండి. తర్వాత మెయిన్ డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ యాలకులను మీ మెయిన్ డోర్ బయట వైపు ఎడమ పక్కన పెట్టి మీరు ఇక ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా పెట్టిన యాలకులను మరునాడు ఉదయం తీసి కాల్చేయండి. రాత్రంతా కదపకూడదు, అలా వదిలివేయాలి. మరునాడు ఉదయం ఇలా గుమ్మం పక్కన పెట్టిన యాలకులను కాల్చేయటం వలన మీ బాధలు, దరిద్రాలు, దిష్టి దోషాలు కూడా వాటితో పాటే కాలిపోతాయి. ఈ పరిహారం చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి.
ఈ యాలకులను కాల్చేసిన 1 నిమిషంలోనే మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ దరిద్రాలు పోతాయి. ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి. కాబట్టి దరిద్ర బాధలతో సతమతమవుతూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేసుకుని దరిద్రాన్ని వదిలించుకోండి. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది గనుక ఈరోజు ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకోవచ్చు. అంటే గుమ్మడికాయ, పటిక, కలబంద మొక్కను, నిమ్మకాయలు ఇలాంటి ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకోవచ్చు. లేదా ఈరోజే కొత్తగా దిష్టి వస్తువులను కట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఆ కొడుకులకు దిష్టి తీసుకోవాలి. అంటే ఉప్పుతో కానీ, ఆవలతో కానీ, ఎండుమిరపకాయలతో కానీ ఇలా మీకు తెలిసిన ఏదో ఒక పద్ధతిలో మగపిల్లలకు దిష్టి తీసుకోవాలి. అలా దిష్టి తీయటం వలన మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోయి త్వరగా వృద్ధిలోనికి వస్తారు. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్లు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి.
ఆషాఢ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. కాలసర్పదోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. అతీంద్రియ శక్తులతో కూడుకుని వస్తున్న అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. ఇల్లు బంగారము కొంటూనే ఉంటారు. సాధారణంగా మన అందరి ఇళ్లలో మందార చెట్టు ఉంటుంది. మందార చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీకు నచ్చినవి కొనుక్కుంటారు. ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ అతిపెద్ద అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజున వచ్చింది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అమావాస్య రోజు మీరు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అంత అద్భుతమైనటువంటి పరిహారం ఈ మందార చెట్టు పరిహారం. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో బంగారము, భూములు, పొలాలు, స్థలాలు, ఇల్లు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే బ్రతకటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పైగా అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నాం,
అలాంటిది ఇల్లు వాకిళ్ళు బంగారము భూములు ఎలా కొనుక్కోగలుగుతాం అని మధ్యతరగతి వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడి అనుగ్రహం ఉంటే మన జీవితంలో అలాంటివి కొనటం పెద్ద కష్టమేమీ కాదు. మనకు కావాల్సిందల్లా ఆ భగవంతుని అనుగ్రహం. చాలామంది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి అప్పులన్నీ కూడా తీరిపోయి ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి కూడా ఎదుగుతారు. కొంతమంది ఆడవాళ్లను చూస్తే అందరికీ బంగారం అంటే ఇష్టం ఉంటుంది. కానీ కొంతమందికి బంగారం అంటే ఇంకాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే ఇంకా బంగారం వేసుకోవాలి, ఇంకా చేయించుకోవాలి అనుకుంటూ ఉంటారు. అసలు లేని వాళ్ళు కనీసం కొంతైనా ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉంటారు. బంగారం ఉన్నా కొంతమందికి అది తాకట్టులోనికి వెళ్ళిపోతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోలేక వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఎంతో ముచ్చటగా చేయించుకుంటూ ఉంటారు. కానీ అనుకుని ఖర్చులు వచ్చి పడి మళ్ళీ వాటిని అమ్మేసుకోవటం, తాకట్టు పెట్టుకోవటం, మళ్ళీ ఆ డబ్బు తెచ్చుకొని వాడుకోవటం, విడిపించుకోలేక మళ్ళీ వాటిని అమ్ముకోవటం వంటివి చేస్తూ ఉంటారు. ఇంతకీ ఈ అమావాస్య రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలో తెలుసుకుందాము. ఈ మందార పుష్పం లక్ష్మీదేవి, దుర్గాదేవి మరియు హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది. హనుమంతుడికి ఈ పుష్పాన్ని సమర్పిస్తే సంపద, సుఖ, సమృద్ధి కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రటి మందార పూలతో పూజిస్తే ధన సంపాదన పెరుగుతుంది. మంగళదోష నివారణ కోసం మంగళదోషం ఉన్నవారు ఈ మందార మొక్కను ఇంట్లో నాటి ప్రతిరోజు ఒక మందార పుష్పాన్ని శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ హనుమంతుడికి సమర్పించాలి. కనీసం 3 నెలల పాటు ఇలా సమర్పిస్తే మంగళదోషం పూర్తిగా తొలగిపోతుంది. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టుకు ఎన్ని పూలు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పుష్పాలు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 4 కాలాల్లో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు. ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎరుపు రంగు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా కూడా నిండుగా పువ్వులు పూసి ఉన్న చెట్టును చూసి బయటికి వెళ్తే మనసంతా కూడా ఎంతో సంతోషంగా నిండిపోతుంది. ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది. మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటికి వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది. మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మందార చెట్టు ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంటుంది. ఇటువంటి మందార చెట్టుని ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారి ఇంట్లోకి భూత, ప్రేత, పిశాచాలు రావు. నెగిటివ్ ఎనర్జీ రాదు, దుష్ట శక్తులు రావు. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించలేవు. నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు లాంటివి ఏమీ కూడా ఇంటికి తగలవు. ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. మందార చెట్టును ఇంటికి ఎదురుగా కుడివైపున పెంచటం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ధనం విపరీతంగా వస్తుంది. ధన సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. మందార చెట్టును పెంచే వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఒత్తిడి కూడా ఉండదు. ఎంతో విశిష్టత ఉన్న మందార చెట్టు దగ్గర ఎవరైతే అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తారో వారికి సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. కొంతమందికి సొంత ఇల్లు ఉన్న బంగారానికి లోటు ఉంటుంది. ఇంకా ఇతర ఆస్తులు ఏమీ ఉండవు. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేయండి. అమావాస్య రోజు చక్కగా స్నానం చేసి మీ ఇంటిలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మందార చెట్టు దగ్గరికి వెళ్లే ముందు ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు, 2 చుక్కల పాలు వేయండి. ఆ చెంబులోని నీటిని మందార చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత చెట్టు కింద 1 రూపాయి కాయిన్ను పాతిపెట్టాలి. కొంచెం లోతుగా గొయ్యి తీయండి. ఆ తీసిన గోతిలో ఈ రూపాయి కాయిన్ను పెట్టాలి. రూపాయి కాయిన్ అందులో పెట్టి ముందు ఆ కాయిన్ను మీ చేతిలో పట్టుకొని మీకు ఏం కావాలో చెప్పుకోండి. అమ్మ, మేము బంగారం కొనుక్కోలేకపోతున్నాము. ఉన్న బంగారం తాకట్టులో ఉంది. అది విడిపించుకోవాలి. అంత డబ్బును మాకు ప్రసాదించు తల్లి అని. కానీ అమ్మ, మేము ఫలానా చోట భూమి లేదా ఫ్లాటు చూసాము. అది మేము కొనుక్కోవాలి. కొనుక్కునేలాగా అనుగ్రహించు తల్లి అని చెప్పి ఆ కాయిన్ను అందులో పెట్టి అంటే పాతిపెట్టి మట్టి కప్పేయండి. తర్వాత ఆ ప్లేస్లో కొంచెం పసుపు, కుంకుమ వేయండి. చెట్టుకు నమస్కరించుకోండి. ఇది అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే మీరు మొదట చేయవలసిన పరిహారం. ఈ పరిహారం సొంత ఇల్లు ఉండి వారి పెరట్లో మందార చెట్టు ఉంటేనే చేయాలి. అంటే అద్దె ఇంట్లో వారు చేస్తే ఆ ఫలితం ఆ ఇంటి ఓనర్కి వెళ్తుంది. పక్కింటి వారి ఇంటి దగ్గర చేసినా ఆ ఫలితం మీకు రాదు.
మీ సొంత ఇంటిలో, మీ సొంత పెరట్లో ఉన్న మందార చెట్టు మొక్క ఉంటేనే చేయండి. ఈ పరిహారం చేస్తే బంగారము, ఆస్తుల రెట్టింపు అవుతాయి. ఇక మాకు సొంత ఇల్లు, బంగారం లేదు, ఆస్తులు లేవు అనుకునేవారు మందార చెట్టు ఆకుతో అమావాస్య రోజు ఒక పరిహారం చేయాలి. ఇది ఎవరైనా చేయవచ్చు. ఇది చేస్తే ఇల్లు, ఆస్తి, బంగారము, కార్లు ఏవైనా కొనే స్థాయికి వెళ్తారు. మరి ఆ పరిహారం ఏమిటో కూడా ఒక్కసారి చూద్దాం. రాబోయే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మందార ఆకు తెచ్చుకొని ఆ మందార ఆకుతో ఈ పరిహారం చేయండి. ప్రతి ఒక్క మనిషి కూడా తమకు సొంత ఇల్లు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇల్లు అంటే కొంతమంది ధనవంతులు ఆల్రెడీ కట్టేసి ఉన్న ఇల్లును కొనుక్కుంటారు. కొంతమందికి రూపాయి పోగు చేసుకొని ఇల్లులు కొంటారు. ఇంకొంతమంది భూములు కొనుక్కుంటారు. కొంతమందికి భూములు కొనాలని ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలని ఇష్టం ఉంటుంది. అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో దానిని ఈ పరిహారం ద్వారా కొనుగోలు చేయగలుగుతారు. అంటే కొనుగోలు చేసే స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా భూములు కానీ ఇల్లు కానీ కొనుక్కోగలుగుతారు. మనం ఈ పరిహారం చేయటం వల్ల ఆ భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో బలాన్ని ఇచ్చి, ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు ఇచ్చి మనం కొనుగోలు చేసేలాగా చేస్తాడని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించండి. ముందుగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారానికి మందార ఆకులు మాత్రమే తీసుకోవాలి. మందార ఆకులు ఒకవేళ మీకు దొరక్కపోతే ఈ పరిహారం చేయకండి. ఈ పరిహారం ఇంట్లో చేసేది కాదు, గుడిలో చేసే పరిహారము. మీకు దగ్గరలో ఉండే గుడిలోకి వెళ్ళి చేసుకోవాలి. ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది చాలామంది చేశారు, చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. ఈ పరిహారం చక్కటి శుభ ఫలితాలను ఇచ్చే పరిహారంగా పరిగణింపబడుతుంది. కావున మనం ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ మందారాకు పరిహారం చేసుకోవాలి. ఈ అమావాస్య చాలా గొప్పది. చాలామంది ఇలాంటి రోజు కోసం వేచి చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుంది అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన రోజు, అద్భుతమైన పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు. మందార ఆకులో చాలా శక్తి అనేది దాగి ఉంటుంది. మందార ఆకులో మనకు తెలియని ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది. మందార ఆకులు మన కోరికలను తీరుస్తాయి. చాలా పరిహారాలకు మనం మందార ఆకులను ఉపయోగిస్తాం. వారికి మందార ఆకులను కొన్ని సందర్భాల్లో మనం సమర్పిస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పరిహారాల పరంగా కూడా మందార ఆకులను అమ్మవారి ముందు పెడుతూ ఉంటాం. అలాంటి మందార ఆకులతో ఇలాంటి పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపే చేయాలి. ఆ తర్వాత పరిహారం చేసినా పెద్దగా ఫలితం రాదు. ఖచ్చితంగా మాకు భూబలం కలగాలి, భూమిని మేము కొనుగోలు చేయాలి. ఎంతో కొంత, అది చిన్నదైనా పర్వాలేదు, మా స్తోమతకు తగ్గట్టు మేము భూమి కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక మందార ఆకు కావాలి. ఆ తర్వాత ఆవాలు ఉంటాయి కదా, పసుపు రంగు ఆవాలు, ఆ ఆవాలు కావాలి. పసుపు రంగులో ఉండే ఆవాలు ఎక్కడైనా లభిస్తాయి. మన ఇంటి దగ్గర ఉండే షాపులలో, కొట్ల దగ్గర ఎక్కడైనా సరే ఆ ఆవాలు అనేవి లభిస్తాయి. వీటిని తీసుకోండి. మరి మాకు పసుపు ఆవాలు దొరకవు అనుకునేవారు మాత్రం మామూలు ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి. మందార ఆకు చాలా పవర్ఫుల్ ఆకు. ప్రకృతి నుంచి ఈ ఆకు వస్తుంది. మందార చెట్టు ప్రకృతికి సంబంధించిన చెట్టు. అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు చక్కగా మీకు అందుబాటులో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మందార ఆకును కోసి తెచ్చుకోండి. మందార చెట్టు ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకును తెచ్చుకోండి. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనిగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి మందార చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక ఆకును తెచ్చుకోండి. పెద్ద సైజులో ఉండే
ఆకే తెచ్చుకోవాలి. చిన్నది కాదు, పెద్దది తెచ్చుకోండి. ఒక మందార ఆకుతో పాటుగా 1 స్పూన్ ఆవాలు కూడా ఈ పరిహారానికి కావాలి. ఆవాలు మనకు మంచు చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి చెడును తీసివేయడానికి ఎంతలాగా ఉపయోగపడతాయో మంచు చేయడానికి కూడా అంతే చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు పసుపు ఆవాలను తీసుకోండి. 1 టీ స్పూన్ కావాలి. ఇంకా పెద్దగా మనకు ఆవాలు కావాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ ఆవాలు ఉంటే చాలు. ఇక మన సుడి తిరిగిపోయినట్టే. ఈ అమావాస్య రోజు చక్కగా శుచిగా తలస్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని మందార ఆకును ఆవాలను తీసుకొని ఎక్కడైనా గుడి ప్రాంగణంలోనికి వెళ్ళండి. ప్రతి ఊర్లో నార్మల్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ, అమ్మవారి ఆలయం కానీ, శివాలయాలు కానీ ఇలా ఏదో ఒక ఆలయాలు ఉంటూ ఉంటాయి కదా. అలా మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. ఒకవేళ మీకు దగ్గరలో ఏ గుడి లేకుండా గుడులన్నీ దూరంగా ఉంటే మీ ఇంట్లో మీ పూజా గదిలో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ గుడిలో చేస్తే అధికంగా ఫలితం వస్తుంది. గుడిలో అంటే గుడి లోపల కాదు, గుడి ప్రాంగణం బయట చేసుకోవాలి. కాబట్టి మీరు గుడి ప్రాంగణంలో ఇలా ఈ పని చేయండి. మీరు ఏం చేయాలంటే ముందు మందార ఆకు తీసుకోండి. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని ఆకును మనం స్వీకరించుకోవాలి. అలా స్వీకరించుకున్న తర్వాత ఆకును గుడి బయట పెట్టేసి 1 స్పూన్ ఆవాలు ఆ ఆకు మీద పోసేయాలి. పోసేసిన తర్వాత చిటికెడు పసుపు కుంకుమ వేసి సంకల్పం చెప్పుకోండి. మాకు భూలాభం కలగాలి, మేము ఇల్లు కొనుగోలు చేయాలి, మాకు మంచి జరగాలి, మేము కోరుకున్నది ఖచ్చితంగా మాకు జరిగేలాగా చూడమని మన ఇష్టదైవంతో పాటు ప్రకృతి మాతను కూడా మనం చక్కగా తలుచుకొని నమస్కరించుకోవాలి. ఇలా గనుక చేసుకొని మనం ఆ గుడి ప్రాంగణంలో ఆ మందార ఆకును వదిలేసి వస్తే ఆ ఆవాలను పిచ్చుకలు, మూగ జీవాలు స్వీకరిస్తాయి. ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాయి. అలా తీసుకున్నప్పుడు ప్రకృతితో పాటు దైవానుగ్రహంతో పాటు మూగజీవాల యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగి మనకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మన కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ అమావాస్య తిథి రోజున మనము పాటించినట్లయితే మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా భూములు, ఇల్లు కొంటారు. ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మనము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా భూములు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత పెద్ద కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇళ్ల స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజు మందార ఆకుతో చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. మరికొంతమందికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కుని ఆనందంగా సుఖంగా జీవించండి. అమావాస్య రోజు కుదిరితే ఈ 2 పరిహారాలు చేయండి. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి. సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.